హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? 10 days 10 హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో డే 1 ఆలూ పూరి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే పక్కా నచ్చుతుంది. క్రిస్పీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకోవాలండి. నేను 2 పెద్ద సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. దీంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కస్తూరి మెత్తి, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. దీని అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ తెల్ల గోధుమ రవ్వ, అది సూజీ అంటారు కదండి, దాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీని అంతటిని కలుపుకోవాలి. దీని అంతటిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల పూరి మెత్తగా వస్తుందండి. దీని అంతటిని ఇలా ముద్దలాగా కలుపుకొని దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పూరీలోకి పూరీ కర్రీ తయారు చేసుకుందామండి. హోటల్ స్టైల్లో ఒక కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఆనియన్ ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నట్టు ఫ్రై అయితే చాలండి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి గ్రీన్ పీస్, వాటర్లో కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి చట్నీ. శనగపిండి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టిన బంగాళదుంప వేసుకోవాలి. బంగాళదుంప ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే చట్నీ దింపే ముందు లెమన్ కొంచెం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, చట్నీ రెడీ. ఇప్పుడు పూరీలు వేసుకుందామండి. మనం ఇందాక కలిపెట్టుకున్న పూరీ పిండిలోంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీలు ఎప్పుడు అటు పలుచగా కాకుండా ఇటు మందంగా కాకుండా ఒత్తుకోవాలండి. అంతా ఇలా ఒత్తుకున్న తర్వాత లాస్ట్లో అన్ని సైడ్స్ నుంచి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్ని సైడ్స్ నుంచి మిడిల్లోకి తెచ్చుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే పూరీ బాగా పొంగుతుందండి. ఇలా ఈ సైజులో మనం పూరీని చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవడమేనండి. చూసారా పూరి ఎంత బాగా పొంగుతుందో? చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడాను. మైదా లేకుండా ఇలా పూరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎర్లీ మార్నింగ్ హెల్దీగా పిల్లలకి ఏం టిఫిన్స్ పెట్టాలి అని ఆలోచించకుండా నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశానండి. ఈ సిరీస్లో మీకు హెల్దీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. పొటాటోలో కార్బ్స్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి యాక్టివ్గా ఉంచుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.